ఈ మధ్య కొత్త పిచ్చోడు పొద్దురడన్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఈ మధ్య కొత్తగా ఒక మేడం జాయిన్ అయింది. మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రతి యూట్యూబ్ ఛానల్స్కి ఆమె వెళ్ళి ఇప్పుడే తెలుసుకుందంట. జగన్మోహన్ రెడ్డి పెద్ద పవర్ఫుల్ లీడరు, దమ్మున్న లీడరు, జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని తప్పు చేశారు మీరు అని చెప్పేసి అక్క ఉపన్యాసాలు ఉపోద్ఘాతాలు చెప్తుంది. సరే, ఈమె ఒక పార్టీలో స్థిరంగా ఉందా అంటే మొదట తెలుగుదేశం పార్టీ జెండా మోశారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ పార్టీలో ఆశించిన స్థాయి పదవి రాకపోతే అక్క జనసేన పార్టీలోకి వెళ్ళి జనసేన వాళ్ళ వాయిస్ని వినిపిస్తూ ఉంది. సరే, చాలామంది జనసేన పార్టీ కార్యకర్తలు అక్క బాగా మాట్లాడుతుంది, అక్క అసలు మామూలుగా లేదు, సూపర్గా చెప్తున్నారు అక్క, కాబట్టి ఎట్లాగైనా పార్టీ పరంగా పర్సనల్గా కొన్ని లీగల్ కేసెస్ ఉంటాయి కదా, ఇబ్బందికరమైనటువంటి కేసులు ఉంటాయి కదా, అక్క అసలే అడ్వకేట్ కదా, అందుకని చెప్పేసి వాళ్ళ కేసులు కొన్నిటిని వాదించమని చెప్పేసి మన అక్కకు పేమెంట్లు ఇచ్చారంట. ఇట్లా జనసేనని అడ్డం పెట్టుకొని అక్క అన్ని రకాలుగా సంపాదించేసుకుంది. కొన్ని కేసులు విత్డ్రా రావటం, అవతల వాళ్ళతోటి కాంప్రమైజ్ అవ్వటం, వీళ్ళ కేసులు ఓడిపోయేలా చేయటం, ఇట్లాగా ఏదైతే చేయాల్సినటువంటి అన్ని పనులు చేసేసి జనసేన అడ్డం పెట్టుకొని సంపాదించేసుకుంది. సరే, నిన్న ప్రభుత్వం కూటమిల అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కకి ఆశించిన స్థాయిలో ప్రయారిటీ ఇవ్వట్లేదని గ్రహించిందో ఏమో, ఇక జనసేనలో కూడా మనం ఎక్కువసేపు ఉండలేము, ఇక దుకాణం సర్దేద్దాం మనం అని చెప్పేసి ఇంకా ఏ పార్టీ లేక అంటాడే చివరికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆ పార్టీ ఎజెండాని ఎత్తుకునేటువంటి కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసింది. ఇప్పుడు అక్క లైవ్లోకి వచ్చి మాట్లాడుతుంటే చాలామంది మాట్లాడుతున్నారు, అక్క పలాని కేసు నేను నిన్ను టేకప్ చేసి మా కేసు వాదించమని మా దగ్గర ఫీజు తీసుకున్నావు కదా అక్క, కానీ మా దగ్గర ఫీజు తీసుకొని ప్రత్యర్థులతోటి కలిసిపోయి చేతులు కలిపి మమ్మల్ని ఓడించావు, ఇట్లా ఒకదానికొకటి కొంతమంది పేమెంట్ తీసుకొని అసలు మా కేసే టేకప్ చేయలేదని, ఇట్లా ఒకదానికొకటి మొత్తం జనసేన కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఆమెకి వ్యతిరేకంగా ఏదైతే గత 5 ఏళ్లలో ఏమో పార్టీ చాటున కొట్టుకున్నటువంటి చిలక కొట్టుల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సరే, అవన్నీ తీసి పక్కన పెట్టేస్తే ఇప్పుడు తాజాగా ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి హైప్ ఇచ్చేటువంటి పనిలో నిమగ్నమై ఉంది. ఆ మాట్లాడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటే బాగుండదు, రేపు ప్రభుత్వం మ్యాజిక్ ఫిగర్ దాటిందంటే మిమ్మల్ని ఎవ్వరిని కూడా ఉంచడు అంటే, ఇప్పుడు దాకా జనసేన జెండా పట్టుకున్నామే ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎత్తుకొని పార్టీ కోసం పనిచేసే విధంగా పనిచేసిన వాళ్ళు కూడా అంటే అంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఏం మాట్లాడుతుంది. బహుశా వైసీపీ నుంచి వచ్చే పేమెంట్ కావచ్చు, లేకపోతే ఇక కొత్తగా ఏ పార్టీ లేదు కాబట్టి చేరటానికి ఏదో పార్టీ కావాలి కాబట్టి అక్కడ కింద వైసీపీ పార్టీలో చేరింది. ఆమె మాట్లాడుతుంది, కాపులతో పెట్టుకున్నారు, అంబటి రాంబాబుతో పెట్టినారు. అంబటి రాంబాబు కాపు అనేది ఆయనంతటా ఆయన చెప్పుకోవాలి. ఇప్పుడు దాకా అంబటి రాంబాబు ఎక్కడా కూడా నేను కాపు నాయకుడినని, కాపు ఉద్యమ నాయకుడినను, లేకపోతే వంగవేటి రంగా గారితో కలిసి పనిచేశానను ఏ రోజు కూడా అంబటి రాంబాబు గారు చెప్పుకున్న సందర్భాలు లేవు. ఎందుకంటే 1988లో అనుకుంటా ఈయన తెనాలి నియోజకవర్గం నుంచి ఈయన ఒక్కసారి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష పరోక్ష ఎన్నికల్లో దాదాపుగా 2014 వరకు ఆయన అసలు పోటీ చేయాలంటే 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత అసలు పోటీ చేయాలంటే ఇంట్రెస్టే లేకుండా పోయింది. తర్వాత 2014లో గామల సత్తెనపల్లి నియోజకవర్గం మారి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అక్కడ కోడెల చేతిలో ఓడిపోయాడు. 2019లో బై లక్ ఆయన గెలిచారు. ఇది ఆయన ట్రాక్ రికార్డు. అసలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద పోటీ చేయాలంటేనే ఆయన భయపడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఏ రోజు కూడా అప్పట్లో వంగవేటి రంగా గారికి అత్యంత సన్నిహితంగా ఉంది. ఇప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గానికి ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు అత్యంత సన్నిహితంగా ఉన్నారు.
ఇక్కడ చాలా విషయాలు తెలుసుకోవాల్సింది ఏంది, అసలు అంబటి రాంబాబుకి కాపు ఉద్యమానికి అసలు సంబంధం లేకపోతే బలవంతంగా అంబటి రాంబాబు గారు కాపు నాయకుడు అని చెప్పి ఏదో సింపతిని జనరేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఏం మాట్లాడుతుంది. మీరు రాంగ్ స్విచ్ టచ్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బయటకు వచ్చాడు, మీ కర్మ అనుభవించండి. మీ అసలు మాకు అర్థం కావట్లా. నిన్నటిదాకా మా పక్క నుండి మా పంచలో ఉండి మా దగ్గర భోజనం చేసి జనసేన వాళ్ళు అనుకుంటున్నారు ఇలా ఏంది అక్క అటు దూకేసి అక్క పార్టీ మార్చేసి ఇలా మాకు వార్నింగ్ ఇస్తుంది. రాజకీయాలలో గోడ మీద పిల్లి అంటే ఎవరన్నా అనే బదులు ఈ లాయర్ రజనీ గారి సరిపోద్ది అనుకుంటా. ఎందుకంటే ఎప్పుడు ఏ పార్టీలో ఉంటుందో నాకు తెలిసి బహుశా రేపటి వరకు రేపు ఎల్లుండిలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ పాస్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పడలేదు. ఎందుకంటే ఇప్పటికీ ఆమె నేను జనసేన పార్టీనే కేవలం అంబటి రాంబాబు మీద దాడి జరిగింది కాబట్టి ఆ దాడి మా సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాబట్టి నేను మాట్లాడుతానని అంటది. నిన్న నేను పవన్ సిద్ధాంతాన్ని ఆశయాల కోసం పనిచేస్తున్నానని చెప్పింది. అంటే ఇన్మెచ్యూరిటీస్గా ఉందా, లేకపోతే అవతల పార్టీ నుంచి ప్యాకేజెస్కి ఏమన్నా ఇంకా కనెక్ట్ అవ్వలేదా, అందువల్ల మాట్లాడుతుందా అనేటువంటిది కొన్ని విషయాలు చూస్తే మనకి నిజంగా అంటే ఈ రాజకీయాలలో ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎప్పుడు ఏ పార్టీ వైపు దూకుతారో తెలియనటువంటిది అనేటువంటిది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చాలా విషయాలు చెప్పేది ఏంటంటే అక్కకు జనసేన పార్టీలో ఇక సంపాదించుకునేటువంటి ఛాన్సెస్ లేవు, పదవిలో వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లేవు, అసలు ఇంపార్టెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా జనసేన పార్టీ లేదు. కాబట్టి ఇక ఇక్కడ ఉంటే మన దుకాణం అది అంటారు కదా, మన దుకాణం జల్లన్నప్పుడు ఇంకోసాటికి వెళ్ళి అక్కడ లంగర్ వేసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి అందుకని అక్క ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ని వినిపిస్తున్నా ఆమె జనసేన కార్యకర్తలకు కూటమి నాయకులకు ఆమె వార్నింగ్ ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయిందంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి వాళ్ళని ఇంకా బాగా ఆకర్షించాలి, జనసేనలో నుంచి బయటకు వచ్చాను కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు నన్ను బాగా ఆకర్షించాలనే ఉద్దేశంతో నేను బాగా మాట్లాడుతున్నానని చెప్పేసి కనీసం నీ పదవికి నువ్వు రాజీనామా చేయకుండా ఇంకా జనసేన పార్టీ అధికార ప్రతినిధి రజనీ అని చెప్పేసి చెప్పుకుంటూ ఆ కార్డు మీద నువ్వు జగన్కు అనుకూలంగా మాట్లాడటం ద్వారా జగన్ యొక్క క్రేజ్ పెంచడం అనేది నిజంగా ఇది రాజకీయాలలో సిగ్గుచేటు, రాజకీయ వ్యభిచారం అని కూడా అంటారు. కాదక్క మనది ఏం చేయింది, మనం ఏమన్నా మాట్లాడితే అర్థం ఉండాలి. పవన్ కళ్యాణ్ గారికి కూడా నువ్వు డైరెక్షన్ ఇచ్చే స్థాయిలోకి ఎదిగావంటే నేను ఇంకా అసలు మరి ఏం చేయాలి, మనస్ఫూర్తిగా రెండు చేతులతో నీకు అభినందనలు చెప్పాలి. ఆ తమ్మునేల్స్ ఏందక్క కెలికి మరీ తన్నించుకున్నారు, అసలు నాకు అర్థం కావట్లా. ఈరోజు ఫ్లెక్సీ చింపుదామని పోయి కెలికి తన్నించుకుంది అంబటి రాంబాబు, ఇది వాస్తవ విషయం. పెంట చేసుకుంది అంబటి రాంబాబు. మళ్ళీ నువ్వు బయటకు వచ్చేసి జగన్ బయటికి రావడానికి వీళ్ళే కారణం సృష్టించారు. వాళ్ళు ముందే స్కెచ్ చేసుకున్నారు, ఆ స్కెచ్ ప్రకారం ఆ ప్రకటబందీగా వాళ్ళు కావాలని అనుకున్న విధంగా వాళ్ళు స్కెచ్ చేసుకొని ముందుకు తీసుకెళ్లారు. ఇంకా దాన్ని కూడా నువ్వు కవర్ చేసి దాన్ని కూడా నువ్వేదో నా అంతటోడు లేరు. అసలు నాకు అర్థం కావట్లా, కొత్త పిచ్చిగాడు అంటే కొత్త పిచ్చోడు పొద్దురగడు అన్నట్టు. అసలు నాకు తెలిసి ప్రతి వైఎస్ఆర్సీపీ యూట్యూబ్ ఛానల్లో మీరే ఉన్నారు, మామూలుగా పర్ఫార్మెన్స్ చేయట్లేదుగా. ఒక్క దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చున్నటువంటి స్కెచ్లు వేస్తున్నా పట్టుకుంది. జాగ్రత్త అక్క.